సంక్షేమ సంఘం ఈరోజు జరుగుతున్నటువంటి మా ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల మీద ఓసీ బీసీ వాళ్ళు యాజమాసి చేసి మాకున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారమే ఆర్ఓఆర్ అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీదనే మాకు ఉన్నటువంటి హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును వారు కాలరాయాలని ఓసీలు బీసీలు మమ్మల్ని మొత్తం అలగదొక్కాలని దొడ్డిదారిన జీవోలు తెచ్చి జీవో నెంబర్ 101/954 జీవోలో తీసుకొచ్చి మమ్మలను అలగదొక్కాలని ఇప్పుడు యాజమాసి చేసి నిన్ననే 4వ తారీఖు నాడు వాళ్ళు విద్యుత్ సంస్థలు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. మేము వాటిని దురదృష్టంగా భావిస్తున్నాం. మేమేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్తిల్లాలంటే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు కనుక్కోలేక దుర్మార్గంగా వాళ్ళ ఓసీలను వెంటబెట్టుకొని ఓసీలకు వాళ్ళు 18% ఉన్నటువంటి వాళ్ళకు మాకు బీసీలను అండబెట్టుకొని వాళ్ళని వెంటబెట్టుకొని వాళ్ళని మద్దతు కూడగలుపుకొని మాకు మా హక్కులని వాళ్ళు బాగా యాజమాన్యంతో వాళ్ళు చేసేటువంటి అవివేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలను మేము మా ఎస్సీ ఎస్టీ యాదాద్రి తరఫున ఖండిస్తున్నాం. దయచేసి మాకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మాకు ఎన్నడూ లేని విధంగా వాళ్ళు మమ్మల్ని అనగదొక్కుతారని కానేస్తున్నారు. ఇది ఒక్కటే సమస్య కాదు, ప్రభుత్వ సంఘాలలో కూడా వాళ్ళు రేపు అందరికీ ఇదే కట్టుబడుతుందని వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని భయభ్రాంతిగా గుర్తు చేస్తున్నారు. ఎవరేం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా మా హక్కు మా ఎవరో పెట్టిన భిక్ష కాదని ఈ సభాముఖంగా మా మిత్రులందరికీ యాదాద్రి జిల్లా పక్షాన మేము ఎంతకైనా దేనికైనా మొత్తం తెగించి పోరాడతాం. ఇది ఇక్కడ మొదలైతే రేపు రాజకీయాలలో కూడా ఇదే ప్రస్తావన మొదలు పెడతారు. దయచేసి దళిత సంఘాలందరూ మీరు గమనించి మా ఉద్యోగస్తులకు తప్పకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకు భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నారు. మాకు హన్మకొండలో ఎంపీటీసీఎల్లో 17 తారీఖు నాడు మేము నిరసన కార్యక్రమం తలపెట్టినాము. అక్కడ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణతో ఉద్యోగస్తులు అందరం కూడా ఏకతాటిగా వెళ్ళి ఆ సభను